నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట. కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు. కరోనా బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ పిలుపు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచండి. 55వ వార్డు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో ఇద్దరు చేరారు. తూర్పు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులకు మంత్రివర్గంలో స్థానం లభించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నత లభించింది. రాష్ట్ర మంత్రివర్గంలో సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఆ రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ చెట్టిబల్జీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే జిల్లాకు చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. అలాగే మోపిదేవి వెంకటరమణ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకార ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు అవకాశం దక్కింది. అదే జిల్లాలో మంత్రిగా పనిచేస్తున్న ధర్మన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నత లభించింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే స్పీకర్గా తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంగా ధర్మన కృష్ణదాస్, మంత్రిగా సీదిరి అప్పలరాజుకు అవకాశం దక్కడం విశేషం. శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అనే నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన తమను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆనందంగా ఉందని మంత్రులు వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు, కృష్ణదాస్లు తెలిపారు. సీఎం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ రాష్ట్ర గవర్నర్ అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో స్పీకర్ గారు, ఇతర మంత్రులు అందరి సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఈరోజు ఇద్దరు మంత్రుల్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ మొన్ననే జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో గతంలో మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ఈ సంవత్సరం 2 నెలలు కూడా చేసినటువంటి బోస్ గారు, అలాగే మరి మోపిదేవి వెంకటరమణ గారు ఇద్దరు కూడా రాజ్యసభకి ప్రమోట్ అవ్వడం వలన ఇద్దరు బీసీలని రాజ్యసభకి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి దక్కింది. మరి నాకు కూడా డిప్యూటీ సీఎంగా పదోన్నత కలిగించినటువంటి గౌరవ ప్రీత ముఖ్యమంత్రికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతో నన్ను ఉప ముఖ్యమంత్రి గారు పెట్టారో దాన్ని పూర్తిగా త్రికరణ శుద్ధిగా మరి నేను కష్టపడి పనిచేసి నీతి నిజాయితీలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ ఆలోచనలకు అనుగుణంగా మరి అతను నన్ను తీసుకున్నారో, ఏ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉండాలని అతను భావిస్తున్నారో దానికి అనుగుణంగా ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా పనిచేస్తానని మీకు తెలియజేసుకుంటూ, మంత్రివర్గంలోకి నన్ను తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతని త్రికరణ శుద్ధితో నిజాయితీగా పారదర్శకంగా నిర్వహించి ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావడానికి శాయశక్తులా కృషి చేస్తానని సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తూ, ప్రత్యేకించి నేనైతే నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు సరిగ్గా ఈ రోజుకి 22/7/2006 జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా, మళ్ళీ 22/7/2020 రాష్ట్ర మంత్రివర్గంలో వారు స్థానం కల్పించడం అంటే వారు నాకు ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ, ఇది బలహీన వర్గాల శకం ప్రారంభమైంది. బలహీన వర్గాలని ముందుంచి నడుపుతాను, వెనకబాటుతనం కాదు మీది, ముందుండి నడవాలని నడిపిస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు అర్పిస్తూ, రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేసేటువంటి ఒక పాలకుడిని కాదు సేవకుడని సేవ చేసేటువంటి ఒక అదృష్టాన్ని మాకు కల్పించారు. ఆ సేవలో తరించడమే మా అందరి ఒక ఎజెండా ఒకటే, మా అందరి ఎజెండా ఒకటే, మా నాయకుడు చేసేటువంటి సేవలో మేము భాగస్వామ్యులు కావడం. విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత జరిగిన మంత్రివర్గ కూర్పులో శ్రీకాకుళం జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ, మత్స్యకార సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. త్వరలో విశాఖ నుంచే పరిపాలన కొనసాగునందున ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారు.
పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు ముందుకు రావడం అభినందనీయమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. వేపగుంట, గౌతమి నగర్ న్యూ కంపాషన్ ఫర్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు 5 లక్షల విలువైన నిత్యావసర సరుకులను 1200 కుటుంబాలకు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు విఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. న్యూ కంపాషన్ ఫర్ ఇండియా అనేటువంటి ట్రస్ట్ ద్వారా మరి సుమారుగా 1200 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెలుగులో విఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళు చేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు ముందుగా ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా కొంతమంది అనాథ పిల్లలను కూడా మరి వీళ్ళు ఇప్పుడు ఒక ఫ్లోర్ వేసి వాళ్ళందరికీ కూడా వసతి విద్యతో పాటు వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని దృఢ సంకల్పంతో పనిచేయడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇటువంటి సంస్థలు మరింతగా ప్రజాసేవ చేసేటువంటి ఏ కార్యక్రమాలు చేసినా సరే తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి అని చెప్పి మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి, ఎందుకంటే చిన్న విషయం కాదు, సుమారుగా 5 లక్షల రూపాయలు సంబంధించినటువంటి సరుకులు ఏ ఒక్కరి తాలూకా డొనేషన్లు కానీ ప్రోత్సాహాలు కానీ లేకుండా మరి కేవలం సొంత నిధులతోనే ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాం, ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ట్రస్ట్ వారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 55వ వార్డ్ ధర్మానగర్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని సీఎం సంకల్పించారని, ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 55వ వార్డు వైకాపా అభ్యర్థి శశికళ, మాజీ కార్పొరేటర్ అప్పారావు, వైసీపీ నాయకులు గంగా మహేష్, జుంజురు గోవింద్, ఎర్రంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రం మొత్తం కూడా వన మహోత్సవం పేరుతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నంలో సుమారు 3 కోట్లకు పైగా మొక్కలు నాటాలనేది ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ వన మహోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా ఉన్నతమైన స్థానంలో ఒక ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చి దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఈరోజే ఈ జగనన్న పచ్చతోరణం అని మనకి ప్రతి సంవత్సరం మనం చేస్తుంటాం. వన మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న పచ్చతోరణం అనే నామకరణం చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. వైసీపీ సీనియర్ నాయకుడు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ సోకింది. స్వాబ్ టెస్ట్ లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్ట్ లో ఒకసారి నెగిటివ్ గా, మరోసారి చేసిన పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తాను క్వారంటైన్ కు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే అంబటి తెలిపారు. నమస్తే, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీని మీద నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఈ ఫోన్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను ఐసోలేషన్లో ఉన్నాను. నేను ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ధైర్యంగా ఉన్నాను. ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. నన్ను కాంటాక్ట్ చేయాలని కూడా దయచేసి నా ఫోన్కు ట్రై చేయొద్దు. ఎందుకంటే నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే చాలామందికి ఆన్సర్ చేయటం, సమాధానం చెప్పడం కన్నా ఒకసారి వీడియో తీసి పంపడం బెటర్ అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కరోనా పాజిటివ్ నాకు మార్నింగ్ తెలిసింది. అది కూడా ఆర్టీపీసీ టెస్ట్లో తేలింది. సో ఐ విల్ ట్రై టు టేక్ ట్రీట్మెంట్.
బయటికి ఖచ్చితంగా వస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. థ్యాంక్ యూ. జీవీఎంసీ 55వ వార్డు ధర్మానగర్లో డ్రైన్లు రోడ్డు సమస్యను పరిష్కరిస్తానని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు హామీ ఇచ్చారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కింద మొక్కలు నాటడానికి వచ్చిన కేకే రాజుకు స్థానికులు తమ సమస్యను వివరించారు. వార్డు వైకాపా అభ్యర్థి శశికళ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందజేశారు. రైల్వేకు జీవీఎంసీకి మధ్య స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోడ్డు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగా మహేష్, జుంజూరు గోవింద్, ఎర్రంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పాత 35వ వార్డు, కొత్తగా ఏర్పడిన 55వ వార్డులో ధర్మానగర్ ఏరియాలో ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో రైల్వేకి, ఇది రైల్వే స్థలానికి ఆనుకుని ఈ ధర్మానగర్ కాలనీ ఉండటం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ వారికి స్థానికంగా ఉన్న స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి జీవీఎంసీ స్థలాలకి సంబంధించి గతం నుంచి ఎప్పటి నుంచి కూడా వివాదాలు ఉండటం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించి వివాదాలను పక్కన పెట్టి రైల్వే వారు కానీ జీవీఎంసీ వారు కానీ ఆ వివాదాలను పరిష్కరించి వీరికి కావాల్సిన వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ సంబంధించి ఒక డ్రైను, ఒక రోడ్డు సమస్య ఉంది. ఆ సమస్యని కాలనీకి సంబంధించిన పెద్దలందరూ కూడా వినతి పత్రం విన్నవించడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం తప్పకుండా త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించి రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా మరుగునీరు వ్యవస్థ విశాఖపట్నం, ఇది కొండవాళ్ళ ప్రాంతం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చాలా కాలనీలన్నీ కూడా కొండవాళ్ళ ప్రాంతం. ఈ కొండవాళ్ళ ప్రాంతం అవటం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో, పైనుంచి వర్షాకాలంలో వచ్చే గడ్డలు పొంగి మురుగునీరు కూడా పైన పడే అవకాశం ఉంది. కాబట్టి మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న డ్రైనేజ్ సమస్యని త్వరలో పరిష్కరిస్తామని కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం పట్ల జీవీఎంసీ 55వ వార్డు వైకాపా అభ్యర్థి శశికళ హర్షం వ్యక్తం చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందితే అనేక పరిశ్రమలు, విద్య, ఉద్యోగ అవకాశాలు అపారంగా లభిస్తాయన్నారు. దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ పరిపాలనా రాజధాని అయి తీరుతుందని స్పష్టం చేశారు. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం అనేది ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న సుందరమైన ఒక పట్టణం అండి. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. గతంలో గడిచిన చాలా ప్రభుత్వాలు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల మీద వాళ్ళ చిన్నచూపు వల్ల ఈరోజు ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో కూడా వెనుకబాటుతనంగా ఉన్నారు. ఈ ప్రాంతాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలని ఎంతగానో అభివృద్ధి చెందాలి అన్న కార్యక్రమంగా ఆయన నాడు నేడు ప్రోగ్రాంలు కానీ, ఈరోజు విద్యా సంస్థలని డెవలప్మెంట్ చేయడంలో కానీ, ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ని అభివృద్ధి చేయడంలో కానీ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఆయన ఎంతో ఆసక్తితో కట్టుబడి ఉన్నారండి. ఈరోజు మొక్కల్ని ఇవాళ పాటించి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంగా మేమందరం కూడా ఈరోజు ముఖ్య నిర్ణయం తీసుకొని చాలా మొక్కల్ని ఇక్కడ ఇది నాటడం జరుగుతూ ఉన్నది. మొక్కలన్నీ ప్రజా సంక్షేమానికి చాలా ఉపయోగపడతాయి. ప్రాణవాయు ప్రజలందరూ కూడా ఈ కరోనా విషయంలో అందరూ కూడా స్వీయ సంరక్షణ పాటించాలని, అందరూ కూడా ఇంటి వద్దనే ఉండి మాస్కులు అవి ధరించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టారో మంచి నిర్ణయాలు మేమందరం స్వాగతిస్తూ ఉన్నామని. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు శిరోమండనం ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు కోరుతూ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు మృతి, సీతానగరంలో దళిత యువకుడికి శిరోమండనం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. జగన్ సర్కారు హయాంలో దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆరోపించారు. ఈ రెండు ఘటనలో వైకాపా నాయకులు, పోలీసులు కలిసి దళితులను చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోజు రోజుకి దళితుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం దళితులను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది.
మొన్న ఏదైతే జడ్జి రామకృష్ణ గారి సంఘటన, మరి ఆయన మీద దాడి చేయించినటువంటి పరిస్థితి, కనీసం కేసు పెట్టినా పోలీసు వాళ్ళు తీసుకోలేనటువంటి పరిస్థితి అక్కడ. ఎవరైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని తెలిసినప్పటికీ కూడా కనీసం పోలీసులు ఆయన కేసు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు శాసనసభ్యుడు ఆయన తనయుడు, ఆయన సోదరుడైనటువంటి ద్వారకానాథ్ రెడ్డి ఆయన మీద చేయించినటువంటి దాడిలో భాగంగా మంత్రి గారు మాట్లాడుతారు ప్రెస్ మీట్లో, ఆడెవడో న్యాయమూర్తి, ఆడ సంగతి నాకు తెలియదు, వాడు వీడు అని చెప్పి అసభ్యంగా ఒక దళితుల్ని పట్టుకొని ఈ విధంగా అసభ్యకరంగా అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. డీజీపీ గారిని నేను కోరుతా ఉన్నాను, హోంమంత్రి సుచరిత్ర సోదరిని కోరుతా ఉన్నాను. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ దళిత నాయకులందరూ ఇప్పటి వరకు పెట్టినటువంటి కేసులు. పేదలకు ఇళ్ల కేటాయింపులో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ, జనసేన పార్టీలు ధర్నా నిర్వహించాయి. గాజువాక జనసేన కార్యాలయంలో జరిగిన ఈ ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి నిలుస్తున్న పేదలకు గృహవసతి కల్పించడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన గాజువాక ఇన్ఛార్జ్ కోనా తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ శశిధరన్ పిల్లైలు ఆరోపించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పేదల సొంతింటి కల నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇల్లు తక్షణం ఇవ్వకపోతే ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. పేద ప్రజలందరికీ ఇల్లు ఒక కళగా అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెట్టినటువంటి పథకం ఈ స్టేట్ కూడా ఇందాక కోనతాతరావు గారు చెప్పారు. ఎంతో ఎక్కువ నిధులు కేటాయించారు. 11,000 కోట్ల నిధులు కేటాయించినప్పుడు కూడా ఇంకా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 2022లో అవుతుంది. ఆ సందర్భంగానే ఒక కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో అందరికీ ఇల్లు హౌస్ ఫర్ ఆల్ పెట్టినటువంటి దాఖలాలు కూడా కనపడలేదని గడిచిన డిసెంబర్లో జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో ఒక బీజేపీ ఎంపీనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మేము ఇంకా 8 లక్షల ఇళ్ళు కట్టాము, మిగతా ఇంకా కట్టలేకపోతున్నాం, పూర్తవుతాయి త్వరలో అని చెప్పారు. అంటే గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉండి పేదలకు సంబంధించి ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వలేకపోయినందువలన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసి దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి తప్ప. పేదలకు ఇళ్ల కేటాయింపులో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందంటూ తూర్పుగోదావరి జిల్లా తునిలో బీజేపీ, జనసేన పార్టీలు ధర్నా నిర్వహించాయి. జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి నిధులిస్తున్నా పేదలకు గృహవసతి కల్పించడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పేదలకు ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. ఇల్లు తక్షణం ఇవ్వకపోతే ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ వెలగా ఈశ్వరరావు, జనసేన నాయకుడు దారకొండ వెంకటరమణ, బీజేపీ నాయకుడు మడక రాంబాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. వాళ్ళు ఏదో ఒక డేట్ ప్రకటించారు ముందు, ఈరోజు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. స్థలం లేదు, కొంటున్నాం అంటున్నారు. రకరకాల రోజుకొక ప్రకటన. అందులో మార్కెట్ వాల్యూ 20 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు 60 లక్షలు పెట్టి ఖరీదు చేసి ఆ డబ్బు వైసీపీ వాళ్ళు జేబీల్లో వేసుకుంటున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎంత అంటే చాలామందికి ఇళ్ల స్థలాలు వచ్చాయని మళ్ళీ లిస్టులో పేర్లు తీసి కొత్త వాళ్ళకి అంటే వైసీపీ కార్యకర్తలకు వేసుకుంటున్నారు. ఆ విధంగా గత గడిచిపోయిన చంద్రన్న పాలనలో కూడా చాలామందికి ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టించిస్తామని కట్టారు. అవి ఈరోజు కూడా నిర్వియోగంగా పడున్నాయి. ఒక సామర్లకోటలో అయితేనే అంటే మనం ఒక బయటికి వెళ్ళినప్పుడే ఎన్నో చోట్ల కనపడుతుంటాయి. మన వైజాగ్ సిటీలో
అనకాపల్లి ఇలా పెద్ద పెద్ద సిటీల్లో ఈ రోజుకి 5-6 సంవత్సరాల కింద కట్టిస్తున్న బిల్డింగ్లు ఈ రోజు కూడా అవి అరువులు ఇవ్వకుండా అలా వదిలేశారు. వాళ్ళ ఆ టైంలో ప్రతి రూపాయిలోనూ కమిషన్ తీసుకునే ఇళ్ల స్థలాలు అయితేనేమి, లేదంటే ఇల్లు లోన్లు అయితేనేమి ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా అంతే, వాళ్ళ కార్యకర్తలుగా వాళ్ళ నాయకత్వంలో వాళ్ళే పంచుకుంటున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా పార్టీ జనసేన సంయుక్తంగా ఈరోజు మేము రాష్ట్రం మొత్తం అంటే కరోనా టైంలో వ్యాప్తి వలన కొద్దిగా ఇబ్బందులు ఉన్న కారణంగా ఎవరింట్లో వాళ్ళు, ఎవరి ఆఫీసులో వాళ్ళు భౌతిక దూరం పాటిస్తూ మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. జగనన్న పచ్చదోరణం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని గాజువాక వైకాపా నాయకుడు మంత్రి రాజశేఖర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నడుపూరి పార్టీ కార్యాలయం ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ప్రజల భాగస్వామ్యంతో హరితాంధ్రప్రదేశ్ను సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గంటా నారాయణమూర్తి, మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేకమైన పరిశ్రమలు ఇటువంటి టైంలో మరి రేపు రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఈ మొక్కలు పెంచే కార్యక్రమం తద్వారా ఈ యొక్క ప్రాణవాయుని సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మరి వేడి కానీ లేదా రసాయనాలు కానీ వచ్చి గాలిలో కలవడం వల్ల అనేక రకాలటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈరోజు మరి హరితవనం అని చెప్పే విధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అటవీ సంరక్షణ కానివ్వండి, అలాగే అన్ని చోట్ల కూడా మరి సచివాలయ సిబ్బంది కూడా బాధ్యతలు అప్పచెప్తున్నారు. స్కూల్స్లో కానివ్వండి, లేదా ఇతరత్ర ఎక్కడైతే మైదాన ప్రాంతాలు ఉన్నాయో, గ్రౌండ్లు ఉన్నాయో అన్నీ కూడా చేయాలని, ఇందులో సామాజికంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ప్రభుత్వాలే కాకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు సాయం చేసే విధంగా ఉండడమే కాకుండా అనునిత్యం కూడా మరి వారికి అండగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఈరోజు అన్ని వర్గాలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట. కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వేణుగోపాలకృష్ణ, అప్పలరాజు. కరోనా బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ పిలుపు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచండి. 55వ వార్డు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.